నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఇక్కడ మనతో పాటు ఒక అతను ఉన్నాడు గాంధీ భవన్ దగ్గరికి. అయితే ఈరోజు సీఎం రావడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. పేదోడి నష్టపరిహారం కాజేసిన కొంతమంది అధికారులు ఆదుకోవాలని 11 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నట్టు తన భూమి కాజేయడం వల్ల గత ప్రభుత్వం తన భూమిని కొన్ని కారణాల వల్ల తీసుకొని మళ్ళీ వేరే భూమి ఇస్తా వేరేదైతే ఇస్తా అని చెప్పేసి వీళ్ళను మభ్యపెట్టి 11 సంవత్సరాలుగా తిప్పుకుంటుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి గాంధీ భవన్ దగ్గరికి ఆవేదన చెందుతూ రావడం జరిగింది. వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మాది ఇబ్రాహీంపట్నం అన్న. ఇబ్రాహీంపట్నం మండల్, రంగారెడ్డి జిల్లా. నేషనల్ భూదాన్ ల్యాండ్ 79లో మాకు ఇచ్చారు మా నాన్నగారికి బతకడానికి. ఇది 2010 ఎన్ఏజీ పోయింది. అప్పుడు తీసుకొని ఎకరకు గవర్నమెంట్ 6 లక్షల లెక్క కట్టించారు. ఎకరకు 6 లక్షలు, 30 లక్షలు రావడం జరిగింది. ఆ 30 లక్షలని అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, విఆర్ఓ తప్పుడు పత్రాలు పెట్టి మా భూమిని కాజేసి మాకు రావాల్సిన నష్టపరిహారం కూడా వాళ్ళు తినేసారు. మాకు వేరే చోట మా భూమికి మాకు డబ్బులు రాలే అంటే వేరే చోట భూమి ఇప్పిస్తామని చెప్పేసి సుమారుగా ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టించారు. మా ఇల్లు అమ్మి కూడా ఇచ్చినాము. మాకు ఉండడానికి ఇల్లు పోయింది, భూమి పోయింది, నష్టపరిహారం రాలేదు. 14 సంవత్సరాలుగా మేము ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నామన్న. కేసు కూడా అయింది 2010 అప్పుడున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాళ్ళ అనుచరులే చేసిరు కాబట్టి ఆయన వాళ్ళని కేసుని తప్పుదో పట్టించి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగలేదు సార్. రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. మెయిన్గా ఇప్పుడు ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి సమస్యను ప్రజాభవన్లో చెప్పుకోవచ్చు, అక్కడ మేము న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు అసలు? ఇంతకు మీ సమస్యల గురించి ఏమన్నా మాట్లాడి? ప్రజావానికి వెళ్ళినా 3 సార్లు వెళ్ళినా. 3 సార్లు వెళ్తే వాళ్ళు మంచిగానే స్పందించారు. పాలన మారింది, తప్పులేదు, కానీ అధికారులు మారలే అన్న. అధికారులు వాళ్ళు చేసింది అధికారులే కాబట్టి అధికారులు కాపాడుకుంటున్నారు. మాకు పేదోళ్ళం కాబట్టి మాకు డబ్బు లేదు, మేము ఇవ్వడానికి లంచాలు ఇవ్వడానికి లేదు కాబట్టి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడితేనే ఎవరు అధికారులే కాపాడుతురన్న. ఇది మాకు జరిగిన విషయం. అంటే ప్రభుత్వం మారింది కానీ సంస్థ మారలే అని చెప్పేసి అంటారు, మీరు అంతేనా? అంతే అన్న. ప్రభుత్వం మారింది, అధికారులు మారలేదు. ప్రభుత్వానికి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా, సార్ దయచేసి మా లాంటి పేదోళ్లకు మీలాంటి వాళ్ళు కలిసి మా సమస్యను విని మాకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ఉన్న ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి మీకు అనిపిస్తుందా? అనిపిస్తుందన్న. నమ్మకం ఉంది కాబట్టి తిరుగుతున్నాం. ఈ ప్రజావాణి కార్యక్రమంకి వెళ్ళారు కదా, అప్పుడు ఎప్పుడైనా అధికారులు మీకు స్పందించినట్టు ఏమన్నా మెసేజ్లు ఏమైనా వచ్చిందా? అసలు ఇంతకు మీ సమస్య గురించి పట్టించుకున్నారా ఈ ప్రభుత్వం? మెసేజ్ వచ్చింది. తర్వాత ఒక లెటర్ మీద సిపి సార్కి రాసిచ్చింది మేడం కూడా. అక్కడ నవ్య మేడం అని ఉంది. ఆ మేడం కూడా స్పందించి రాసిచ్చింది, కానీ అధికారులు మాత్రం స్పందించట్లేదన్న. ఏమన్నా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న అధికారుల వరకు మాత్రమే పోతుంది కానీ అసలు ఎందుకు అది సమస్య ముందుకు రావడం లేదని చెప్పేసి అంటారు, అంతేనా? అంతే. మీకు ఎలాంటి మీ డిమాండ్స్ ఏంటండి మెయిన్గా? మమ్మల్ని పట్టించుకొని, పేదోళ్ళని పట్టించుకొని, మాకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని శిక్షించి మాలాంటి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 5 ఎకరాలు అన్న 2010 పోయింది 5 ఎకరాలు. అప్పుడు 30 లక్షలు వచ్చినాయి. 30 లక్షలు ప్లస్ మళ్ళీ వేరే తన చూపిస్తామని 10 లక్షల దాకా ఖర్చు పెట్టించారు. అటు 30 లక్షలు రాలేదు, ఉన్న 10 లక్షలు కూడా ఇల్లు అమ్మి ఇచ్చినాము. ఇటు ఇల్లు లేదు, భూమి లేదు, నష్టపరిహారం రాలేదు. రోడ్డు మీద ఉన్నామన్న. ఇంటికి ఇట్లా రోజు తిరగడం వల్ల ఎంఆర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు వీళ్ళ చుట్టూ రోజు తిరగడం వల్ల ఇంటికి రెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఉంది. పిల్లల్ని కూడా పోషించలేని పరిస్థితి. ఏమంటారు అన్న మరి ఎంఆర్ఓలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారులు అసలు ఏమంటారు? మీ భూమి గురించి మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారా, లేకపోతే అసలు ఇంతకు దీని గురించి అసలు పెడచెవిన పెడుతున్నారా? గత 14 ఏళ్ళ సంది రోజు రేపే అని చెప్తున్నారన్న. రోజు రేపు ఎల్లుండి, రోజు ఎల్లుండి, రేపు ఎల్లుండి ఇట్లనే తిప్పడం వల్ల మేము అన్యాయం అవుతున్నామన్న. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ప్రభుత్వాన్ని కొంచెం దయచేసి సార్ని కలవడానికి వచ్చిన మాకు టైం ఇచ్చి కొంచెం కల్పించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.